వెల్కమ్ టు ది లియో. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్కు గురి చేశారని ఆల్రెడీ ఆయన ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి ఆ విచారణ జరుగుతుంది. అప్పుడు సిఐడి చీఫ్ అయినటువంటి ఆల్రెడీ సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ కూడా ఎదుర్కొంటున్నాడు, మనందరికీ తెలుసు. మరొక అప్పుడు సిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. బీహార్ క్యాడర్కు చెందినటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి హయాంలో కావాలని తీసుకువచ్చి సిఐడి విభాగంలో పోస్టింగ్ ఇప్పించి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టుగా ఆడించుకున్నాడు. కేవలం ఇక్కడ రఘురామకృష్ణరాజు కేసు ఒక్కటే కాదు, గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి టీడీపీ కార్యకర్తల అరెస్టు దగ్గర మొదలుపెట్టి కొల్లు రవీంద్ర కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, లేదా ధూళిపాల నరేంద్ర కావచ్చు, చింతమనేని కావచ్చు, ఇలా అనేక మందిని కొల్లు రవీంద్ర కావచ్చు, ఇలా అనేక మందిని గతంలో వేధించినటువంటి వాటిల్లో కూడా సునీల్ నాయక్ పాత్ర ఉంది అనేది ప్రధాన ఆరోపణ. సరే, ఏది ఏమైనా కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కేసు నమోదైంది. విచారణ సందర్భంగా బీహార్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక కోర్టు కూడా ఆ ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. సరే, ప్రస్తుతానికి వీళ్ళు హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు, అది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ను రక్షించడం కోసం ఏకంగా బీహార్ ప్రభుత్వం చట్ట సవరణ చేయటం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వాస్తవానికి ఏ ఐపీఎస్ కానీ ఐఏఎస్ అధికారి కానీ తప్పు చేసి ఉంటే, సంబంధిత ఆధారాలు ఉంటే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారిని విచారించవచ్చు, అది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది. ఎవరైనా సరే సాయుధ దళాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా కేసుల్లో ఇరుక్కుని ఉంటే, కేంద్రంలో పనిచేసే సాయుధ దళాలకు చెందినటువంటి వ్యక్తులు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళను విచారించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే ఒక సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో సబ్ సెక్షన్గా దాన్ని రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే రాష్ట్రాలు కూడా దాన్ని వాడుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వాధికారి ఎవరైనా తప్పు చేసి ఇతర రాష్ట్రాలు కానీ లేదా వేరే వాళ్ళు కానీ విచారణ చేయాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం తప్పనిసరి అనే ఒక చిన్న వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటుని ఆసరాగా చేసుకుని నిన్న బీహార్ ప్రభుత్వం ఏకంగా ఆ గెజిట్ నోట్ విడుదల చేసింది. అంటే ఇక సునీల్ నాయక్ను విచారించాలి అన్నా, అరెస్టు చేయాలి అన్నా బీహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఎందుకు సునీల్ నాయక్ దొరికితే ఎవరు ఇబ్బంది పడతారని భయపడుతున్నారు? ఎందుకు సునీల్ నాయక్ని ఇంతలా కాపాడుతున్నారు? వాస్తవానికి సునీల్ నాయక్ని రాష్ట్రానికి తీసుకొచ్చినంత మాత్రాన ఆయనకి జైలు శిక్ష పడిపోద్దని కాదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఐపీఎస్ అధికారులందరూ ఖాళీగానే ఉన్నారు. కానీ ఎందుకు అంటే సునీల్ నాయక్ దొరికితే మరికొన్ని ఆధారాలు దొరుకుతాయనే ఒక భయంతో సునీల్ నాయక్ని కాపాడటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఇందులో బీహార్ ప్రభుత్వం ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుందనేది తెలియాలా. ఎవరు ఇన్ఫ్లుయెన్స్, బీహార్ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారా? సునీల్ నాయక్ దొరకకుండా ఉండాలి అనే అవకాశం ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి కాదు, ఆ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఏదన్నా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డికే చెడ్డ పేరు. కాబట్టి మరి అక్కడి నుంచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఒక ఐపీఎస్ అధికారి కోసం రాత్రికి రాత్రి, ఎందుకనంటే ఆల్రెడీ ఏపీ పోలీసులు కోర్టుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్థానిక కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నారు నిన్న. ఆ వారెంట్ ఈరోజు జారీ అవుతుంది నాకు తెలిసి, లేదా నిన్న జారీ అయి ఉంటుంది. అలాగే కోర్టుకు కూడా వెళ్ళి తీసుకురావాలనేది ఏపీ పోలీసుల ప్లాను. ఎలాగైనా సరే సునీల్ నాయక్ని వీళ్ళు వదిలిపెట్టరు, తీసుకెళ్ళిపోతారు. కోర్టు కూడా ఏం చేద్దంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి అనుమతిస్తుంది. హైకోర్టుకి వెళ్తే చచ్చినట్టు అనుమతిస్తుంది. అందుకని ఏం చేశారు అంటే, కోర్టు అనుమతి ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే విధంగా రాత్రికి రాత్రి గెజిట్ చేయటం. అలాగే ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బీహార్ పోలీసులు ఏపీ పోలీసులను అడ్డుకోవటం అంటే చాలా అరుదుగా జరుగుద్ది. వాస్తవానికి ఏంటంటే ఒక వ్యక్తిని తీసుకురావాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర స్థానిక పోలీస్ స్టేషన్కి ముందస్తు సమాచారం ఇచ్చి లోకల్ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావచ్చు. సహజంగా ఇది జరిగేదే. కానీ ఎందుకు బీహార్ ఇప్పుడు దీని మీద ఇంత హడావిడి చేస్తుందనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే సునీల్ నాయక్ పైగా ఇప్పుడు సాధారణంగా ఒక ఐపీఎస్ అధికారి అయిన తర్వాత రాజకీయాలకి వాటికి కొద్దిగా దూరంగా ఉండాలి. అంటే ఘటనలు ఏం జరిగినా వాళ్ళు రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఇటీవల సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. నేను దళితుడిగా పుట్టడమే తప్ప, దళితుడిగా ఉన్నందుకు నన్ను వేధిస్తారా అని ఒక పోస్ట్ పెట్టాడు. సో ఇది పూర్తిగా ఒక ఐపీఎస్ అధికారి కానీ ఐఏఎస్ అధికారి కానీ పెట్టాల్సిన పోస్ట్ కాదు. వాళ్ళకు తెలుసు, చట్టం ముందు న్యాయం ముందు కులాలు మతాలు ఉండవనేది బాగా చదువుకున్న వాళ్ళకే తెలుసు. మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి బాగా తెలుసు వాటి గురించి.
అంటే చట్టం ముందు కులం మతం అనేది ఉండదు. చట్ట ప్రకారం శిక్షించాలి అంటే నువ్వు అగ్రవర్ణానికి చెందినవాడివా అణగారిన వర్ణానికి చెందినవాడివా అనేది కోర్టు ముందు పనిచేయదు. అది వాళ్ళకి తెలుసు. అయినా కూడా రాజకీయం రేకెత్తించడానికి ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీలో ఉన్న వైసీపీ పార్టీకి కొంత బలమో ఊతమో వాళ్ళ సోషల్ మీడియాకు ఊతమో ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం అది. దీన్ని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా మీరు దళితులను వేధిస్తారా, దళితులను ఇబ్బంది పెడతారా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మొదలుపెట్టింది. సరే, వైసీపీ సోషల్ మీడియా అంటే నిశానిగాళ్ళు 5 రూపాయల కోసం వాళ్ళు ఏదో పాపం పాకులాడతారు. నేనేమి వాళ్ళ తప్పు కొట్టట్లా, వాళ్ళు పొట్ట కొట్టాలని నేను అనుకోలే. వాళ్ళు 5 రూపాయల వాళ్ళ ఆ పేటీఎం లేకపోతే వాళ్ళకి బ్రతుకు తెరుగు ఉండకపోవచ్చు బహుశా. దీన్ని ఆ నమ్ముకుని బ్రతుకుండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏ ప్రచారం చేయమంటే ఆ ప్రచారం చేస్తారు. కానీ నువ్వు ఐపీఎస్ కదా, చదువుకున్నావు కదా, మరి చట్టం ముందు కులం మతం రాజకీయం ఏం ఉండమని తెలియదా? సునీల్ నాయక్కి తెలుసు కదా, చదువుకున్న వ్యక్తి కదా. నువ్వు తప్పు చేయలేదనుకో, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి నేనేమీ తప్పు చేయలేదు, అక్కడి వరకు చెప్పు, తప్పులేదు. నేను తప్పు చేయలేదు అని చెప్పడం తప్పు కాదు. కానీ నేను దళితుడిగా పుట్టడమే నేరమా, దళితుడిగా పుడితే వేధిస్తారా? నువ్వు దళితుడిగా పుట్టావని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నీకు పోస్టింగ్ ఇచ్చాడా? కాదు కదా. అంటే ఆ కులం కార్డు వాడి సెంటిమెంట్ రాజేయటం. ఇక్కడ ఏపీలో అపోజిషన్కు కొంచెం ఊతం ఇవ్వటం. సరే, ఎంతకాలం సాగుతో చూద్దాం. ఇది కూడా దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. బీహార్ మార్కు కిరికిరి, సునీల్ నాయక్కు చట్టపరమైనటువంటి రక్షణ, అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే, ఏకంగా బిఎన్ఎస్ఎస్ చట్టానికే సవరణ. కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్ అది. అందులోని వెసులుబాటును వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తించేలా మార్పు. వాస్తవానికి అది కేంద్ర బలగాల కోసం తెచ్చినటువంటి ఒక చట్టాన్ని వాళ్ళ రాష్ట్ర బలగాలకు కూడా వర్తించే విధంగా రాత్రికి రాత్రి ఒక గెజిట్ అయితే విడుదల చేశారు. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటాం అని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ సెక్షన్కే సవరణ చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విషయంలో చేసింది. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, చూద్దాం. ఆరోపణలు ఎదుర్కొన్న తమ స్టేట్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇలా అండగా నిలిచింది. వాస్తవానికి సునీల్ నాయక్ స్వస్థలం పల్నాడు జిల్లా కారంపూడి మండలం. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశే, అందులో డౌట్ లేదు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశే. కానీ క్యాడర్ మాత్రం ఐపీఎస్ క్యాడర్ మాత్రం బీహార్ క్యాడర్. సో ఇక్కడ ఆ బీహార్ ఏం చేసిందంటే మా క్యాడర్ కాబట్టి మేము కాపాడుకుంటామని ఏదో చెప్తుందో ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయాలంటే ముందుగా బీహార్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం కల్పించిన చిన్న వెసులుబాటు ఆధారంగా బీహార్ ప్రభుత్వం ఈ రక్షణ కవచం ఏర్పాటు చేసింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రం తన క్యాడర్ అధికారిని కాపాడుకునేందుకు ఏకంగా చట్టంలో సవరణ చేయటం, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు సునీల్ నాయక్ను ట్రాన్సిట్ వారెంట్పై ఏపీ తీసుకురావాలన్నా, హైకోర్టు ఆదేశాలతో విచారణకు తీసుకురావాలన్నా విధిగా బీహార్ ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇవ్వాల్సిందే. సరే, ఎక్కువ కాలం అయితే రక్షించలేరు. ఖచ్చితంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తగు ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుద్ది. సో నాడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు 2021 మే 14న అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చారు. అదే రోజు సిఐడి కార్యాలయంలో ఆయన తీవ్రంగా టార్చర్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై 11న రఘురామకృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నాడు సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ A7గా ఉన్నారు. బీహార్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ స్వస్థలం పల్నాడు జిల్లా కారంపూడి మండలం లాలీపురం తండా. అంటే ఈయన స్వస్థలం, ఈయన మూలాలు ఏపీలోనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. ఆ సమయంలో ఆయన సిఐడి డిఐజీగా పనిచేశారు. జగన్ సర్కారు గద్దె దిగగానే తిరిగి బీహార్ వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏరుకోరి మీకు గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఉన్నాడు కదా, సో ఆయన్ను కూడా రైల్వేస్ నుంచి అలాగే తీసుకొచ్చి సగం నీట్గా పెట్టుకున్నాడు. అవగానే వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. బట్ అప్పటికే కేసులో ఇరుక్కోవడం వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు. ఇక్కడ కూడా సునీల్ నాయక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం సిఐడిలో తాను చేయాల్సిన పనులన్నీ చేసేసి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇక్కడ ఉంటే తనకు ప్రమాదం అని చెప్పి వెంటనే బీహార్ జంప్ అయిపోయాడు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం పక్క రాష్ట్రం వెళ్ళిపోయి అరాచకాలు చేసేయచ్చు, వాళ్ళు ఏది చెప్తే అది చేసేసి తర్వాత మన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు బహుశా. సో అలా ఎల్లకాలం చెల్లదు, చట్టాలు అన్నీ ఎల్లకాలం దానికి అనుమతించవు. ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక విభాగం
హోమ్ గార్డ్స్ ఐజీగా పనిచేస్తున్నారు. తన కస్టోడియల్ టార్చర్ సమయంలో ఐపీఎస్ సునీల్ నాయక్ కూడా అక్కడ ఉన్నారని రఘురామకృష్ణరాజు పేర్కొనడంతో ఆయన్ని కేసులో అయితే ఇరికించారు. వాస్తవానికి ఏపీ పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి అక్కడ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ అడిగితే కోర్టు నిరాకరించింది. అలాగే స్థానిక పోలీసులు కూడా నాయక్ని తీసుకురాకుండా పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ పోలీసులు కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ తీసుకుని సునీల్ నాయక్ను అదుపులో తీసుకునేందుకు వాస్తవానికి ఏపీ పోలీసులు మనకున్న సమాచారం ప్రకారం పాట్నాలోనే మకామేసి ఉన్నారు. ఇక్కడ కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారని తెలిసింది. ఎప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా ఇక సునీల్ నాయక్ని వదిలిపెట్టరు, ఖచ్చితంగా అరెస్టులు చేసి తీసుకెళ్తారని బీహార్ ప్రభుత్వం భావించిందో, మరి బీహార్ ప్రభుత్వాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు. కానీ వెంటనే రాత్రికి రాత్రి వాస్తవానికి ఒక అధికారి కోసం వాళ్ళు చట్ట సవరణ చేసేసి గెజిట్ నోట్స్ విడుదల చేసి అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ చేశారు అంటే మొత్తానికి వాళ్ళు కూడా ఏదో భయపడుతున్నటువంటి పరిస్థితి. సిఆర్పిసి స్థానంలో ప్రస్తుతానికి బిఎన్ఎస్ఎస్ 2023 చట్టం అమల్లో ఉంది. ఇందులోని సెక్షన్ 218 సబ్సెక్షన్ 2 కేంద్ర సాయుధ దళాలకు చెందిన ఏ సభ్యుడైనా తన అధికారిక విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనిచేస్తున్న సమయంలో ఏదైనా నేరం జరిగితే కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విచారణకు స్వీకరించాలి. ఇది కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అంశం. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలకు ఆర్మీ లాంటి బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళ మీద కేసు నమోదయ్యి వాళ్ళని విధి నిర్వహణలో ఉండగానే వాళ్ళని విచారణ చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి అనేది ఒక రూల్ ఇది. సో సబ్సెక్షన్ 3 ప్రకారం దీనిని రాష్ట్ర బలగాలకు కూడా వర్తిస్తూ రాష్ట్రాలు నోటిఫికేషన్ ద్వారా సవరణ చేసుకునే వెసులుబాటు ఉంది. బీహార్ ప్రభుత్వం ఇప్పుడు ఉపయోగించుకుంది. తమ రాష్ట్ర అధికారులు విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాలు ప్రాంతాల్లో పనిచేసినప్పుడు వారు ఏదైనా నేరం చేసి ఉంటే ఆ కేసు విచారణలో భాగంగా ఆ అధికారిని అరెస్టు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాలంటూ తేల్చేసింది. బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 218లోని సబ్సెక్షన్ 2లో నిబంధనను బీహార్ పోలీసుల్లోని అన్ని కేటగిరీలకు కేడర్లకు సభ్యులందరికీ వర్తిస్తుంది. వారు ఎక్కడ విధులు నిర్వహించినా శాంతి భద్రతలు కాపాడటమే వారి బాధ్యత. అందువల్ల బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218లోని సబ్సెక్షన్ 2 వద్ద కేంద్ర ప్రభుత్వం అనే వ్యక్తీకరణను రాష్ట్ర ప్రభుత్వంగా కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చిన్న వెసులుబాటు. ఆ వెసులుబాటుని ఇప్పటివరకు బీహార్ ప్రభుత్వం ఎప్పుడు వాడుకోలే. కానీ మొదటిసారి ఎప్పుడైతే సునీల్ నాయక్ను అరెస్ట్ చేస్తారనే భయం వచ్చిందో దాంతో వాళ్ళు వాడుకుని ఇప్పుడు మా అనుమతి తీసుకోవాలని చెప్పి ఒక చట్ట సవరణ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎందుకు సునీల్ నాయక్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా పోలీసులు ఏమంటారంటే నేను తప్పు చేయలేదు అన్నాను అనుకో, నువ్వు అది కోర్టులో నిరూపించుకో, మా దగ్గర కాదని చెప్తారు. పోలీసులు సాధారణంగానే మాట అదే కదా. అప్పుడు నన్ను పట్టుకున్నాడు, లేదు సార్ నాకేం తెలియదు సార్ నేను తప్పు చేయలేదంట, అవన్నీ అవునుంటే కోర్టులో చూసుకోవచ్చు అంటారు పోలీసులు అనే మాట. మరి ఆయన కూడా వచ్చి కోర్టులో చూసుకోవచ్చు కదా. సాధారణంగా పోలీసులు చెప్పే మాట అదే, ఏదైనా ఉంటే వచ్చి కోర్టులో చూసుకో, నువ్వు తప్పు చేసావా లేదో కోర్టులో చెప్పు. మరి ఈయన కూడా తప్పు చేయకపోయి ఉంటే నువ్వేదో కులం కార్డు వాడావు కదా, మరి ఆ కులం కార్డే తీసుకొచ్చి కోర్టు ముందు వాడాల్సింది. అప్పుడు కోర్టు సమాధానం చెప్పేది. ఐపీఎస్ ఎలా చదివేవా, ఏ బుర్ర పెట్టుకుని ఐపీఎస్ చదివేవని అప్పుడు కోర్టు అడిగేది. వీటిని కోర్టు ముందు వాడరు, ఎందుకంటే కోర్టు గురించి తెలిసి వీళ్ళకి. కానీ సోషల్ మీడియాలో సెంటిమెంట్లు పొందడానికి, ఇతరులకు అవకాశం కల్పించడానికి మాత్రమే వాడుకుంటారు. ఏదేమైనా మొత్తంగా సునీల్ నాయక్ని ఇంత పకడ్బందీగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటే సునీల్ నాయక్ గన దొరికితే ఖచ్చితంగా మరికొంతమంది ఇబ్బంది పడతారు. ఈ కేసు మరికొంత ముందుకు వెళ్ళి సాక్ష్యాధారాలు దొరికే ప్రమాదం ఉందని భయపడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. మరి దీని మీద ఏపీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.